వెల్కమ్ టు సర్కార్ టీవీ. నేను మీ మధు. బాహుబలి అరుంధతి తర్వాత ఘాటితో మరోసారి తన పవర్ చూపేందుకు అనుష్క సిద్ధమయ్యారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఆమె నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా ట్రైలర్ విడుదలైన నాటి నుంచి అనుష్క నటనను పుష్పలోని అల్లు అర్జున్ పాత్రతో పోలుస్తూ కొన్ని పోస్టులు వెలువడుతున్నాయి. ఈ సినిమాలో అనుష్క గంజాయి స్మగ్లింగ్ చేసే ఘాటి శీలావతిగా కనిపించనున్నారు. అయితే తాము చేస్తున్న పని తప్పని తెలుసుకొని ఆ నేర వృత్తి నుంచి బయటకొచ్చి గంజాయి ముఠాను నడిపించే వ్యవస్థపై తిరుగుబాటు చేసే పవర్ఫుల్ పాత్రగా క్రిష్ దీన్ని తీర్చిదిద్దారు. పుష్పలోను ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే పాత్రలో అల్లు అర్జున్ కనిపించిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి స్మగ్లింగ్ అనే అంశంపై తిరుగుబాటు చేస్తే ఎలా ఉంటుంది అనే అంశం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాజా ఇంటర్వ్యూలో అనుష్క ఈ క్రాస్ ఓవర్ పై స్పందించారు. ఇది చాలా మంచి ఐడియా అని, అది జరిగితే ఆడియన్స్ కు థ్రిల్ ఖాయమన్నారు. క్రిష్ దర్శకత్వంలో మరోసారి నటించడంపై అనుష్క స్పందించారు. వేదం సినిమాలో సరోజ పాత్ర ఇప్పుడు ఘాటిలో శీలావతి. రెండింటిని నేను ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పుకొచ్చారు. క్రిష్ నన్ను నమ్మి ఇలాంటి అవకాశం ఇవ్వడం గౌరవంగా ఉందని చెప్పుకొచ్చారు. 2023లో నాకు ఘాటి గురించి చెప్పారు. ఆసక్తిగా అనిపించింది. నా కెరియర్ లో గుర్తుండిపోయే పాత్రలో ఇది ఒకటవుతుందని ఆశిస్తున్నానని ఆమె చెప్పుకొచ్చారు. ఇక పుష్ప ఘాటిలపై దర్శకుడు క్రిష్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. నేను ఏ సినిమా తీసినా సరే సొసైటీపై నిబద్ధతతోనే తీస్తానని, పుష్ప సినిమా ఒక వ్యక్తి స్వాగ్ ను చూపుతూ తీసిన చిత్రమని, ఇక అల్లు అర్జున్ అందులో అద్భుతంగా నటించారని చెప్పుకొచ్చారు. సుకుమార్ దాన్ని గొప్పగా చిత్రీకరించారని కూడా చెప్పారు. ఇక వైల్డ్ ఫైర్ అనే దాన్ని ప్రపంచానికి చూపించారు. అది ఒక తరహా, ఘాటి మరో రకమైన చిత్రంగా చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుతం సమాజంలో గంజాయి వల్ల ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి. ఈ గంజాయి స్మగ్లింగ్ వెనుక చాలా జరుగుతుంది. దీనికి ఎంతో మంది బలైపోతున్నారు. ఈ అంశంపై నేను దీన్ని రూపొందించాలని చెప్పుకొచ్చారు.